దీనబంధో ఆశ్రితవత్సల స్థితికర్త శ్రీమన్నారాయణ రక్షమాం రక్షమాం. తినలేదే భూదేవి ఏమిటా కంగారు, ఎందులకా కలవరం? భూదేవి ఏమిటా కంగారు, ఎందులకా కలవరం? స్వామి, ద్వాపర యుగం ముగిసినది, మీ కృష్ణావతారం పరిసమాప్తమైనది, కలియుగం ఆరంభం కాబోతున్నది. ఈ యుగములో ధర్మం నశించి అధర్మం రాజమేలబోతున్నది. ధరణిలో ధర్మ సంస్థాపనార్థం యుగ యుగమున భూమిపైకి వస్తానంటివే. ఈ కలియుగమును ఇంకను నీ అవతారము ప్రకటితము కాలేదు. అందుకే స్వామి నాకీ కలవరం. భూదేవి కలత చెందవలదు. భూదేవి కలత చెందవలదు. నేను త్వరలోనే వెంకటాచల పర్వతంపై వెంకటేశ్వర స్వామిగా వెలసి కలియుగాంతం ధర్మ సంస్థాపన చేస్తాను. ధన్యోస్మి దేవదేవ ధన్యోస్మి. అన్న ఓం యో మాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నారాయణ నారాయణ. ఋషులారా, యజ్ఞం ముగిసింది కదా, యజ్ఞఫలాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు? దీనికి అర్హుడెవ్వరు? యజ్ఞఫలాన్ని స్వీకరించిన వారు కలియుగ నాథునిగా ఈ భూమిపై కలియుగాంతం వసించాలి. నేను ఆ త్రిమూర్తుల అర్హతను పరీక్షిస్తాను. వారిలో కలియుగ దేవుడెవరని నేనే నిర్ణయిస్తాను. భృగు మహర్షి, నీ ఆవేశం కాస్త తగ్గించుకొని నీవే వారిని పరీక్షించు. సత్వరమే త్రిమూర్తుల నిజ గృహాలకేగి వారి అర్హతను నీవే నిర్ణయించు. అలాగే నారదా. నారాయణ నారాయణ. హే పరమేశ్వర నమో నమః. అమ్మ భవానీ నమో నమః. హే నీలకంఠ అమ్మ గౌరీమాత. హే సదాశివ అమ్మ పార్వతీదేవి. ఎంత నిర్లక్ష్యం! సత్యలోకంలో బ్రహ్మ వలె కైలాసంలో శివుడు కూడా చేయుచున్నాడా? వైకారుడు అనే అహంకారముతో నన్ను పరికించనే లేదు కదా. సరే, నీ అహంకారానికి ఇదే నీకు నా శాపం. నీకు భూలోకంలో లింగమే ఆకారంగా పూజలు అందుకుందో గాక. వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్దే. స్వామి శ్రీ మహావిష్ణు నమో నమః. దేవి శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమన్నారాయణ దేవి శ్రీ మహాలక్ష్మి మారు పలకండి. పలకరే చిచ్చి
ఏమిటి ఈ త్రిమూర్తుల వింత వైఖరి? నేను వారి ఈ ప్రవర్తన క్షమించనే లేను. శ్రీహరి, శ్రీమన్నారాయణ, ఎంత నిర్లక్ష్యం! సరే, నీ అహంకారానికి ఇదే నీకు తగిన శాస్తి. భృగు మహర్షి ఎప్పుడు విచ్చేశారు స్వామి? దయచేయండి, దయచేయండి, మీ ఆసనంపై ఆసీనులు కండి. మీరు నన్ను తన్నినప్పుడు నా రత్నఖచిత భూషితమైన ఆభరణాలు మీ కాలికి తగిలి మీ కాలు ఎంత కందినదో నన్ను కాస్త మీ కాలు ఒత్తనివ్వండి. హతోస్మి హతోస్మి. తండ్రి శ్రీమన్నారాయణ, నా అహంకారాన్ని గర్వాన్ని మన్నింపు తండ్రి, మన్నింపు. భృగు మహర్షి లేవండి. భృగు మహర్షి, నీవు నిమితమాత్రుడవు. ఇదంతయు నా మాయ. మీ మహర్షుల యజ్ఞం సఫలం కాగలదు. నేను కలియుగాంతం వరకు ఆ వెంకటాచల పర్వతంపై వెంకటేశ్వర స్వామిగా వెలసి కలి ప్రభావం నుండి భూలోక జనులను ఉద్ధరించెదము. వెళ్ళిరమ్ము. ధన్యోస్మి దేవదేవ, ధన్యోస్మి. ప్రభు, ఏమిటి మీరు చేసినది? నేనేమి చేశాను దేవి? ఏమి చేసిదిరో మీరు ఎరుగరా? ఐశ్వర్యాలకు రాణినైన నేను మీ హృదయపు పట్ట మహిషిగా కొలువైన మీ వక్షస్థలాన్ని ఆ ఋష్యాదముడు తన్నితే వాడిని భస్మం చేసేది పోయి పాదసేవలు సపర్యలు చేసిదిరి. ఇది నాకు దుర్భరవమానం. శాంతించు దేవి, నేను చెప్పేది విను. నేను ఇక ఏమి వినదలుచుకోలేదు. ఈ అవమానంతో ఈ వైకుంఠాన నేను ఉండలేను. తక్షణమే భూలోకమునకు ఎగి తపస్సు చేసుకుంటాను. సెలవు. ఆగము దేవి. లక్ష్మి, లక్ష్మి, ఆగము దేవి. దేవి, లక్ష్మి, లక్ష్మి. కృష్ణయ్య, ఇంకా ఎప్పటికీ వచ్చేవయ్యా? నీ రాకకై ఎదురు చూసి చూసి అలసిపోయాను తండ్రి. ఇంకనూ నాపై నీ దయ రాలేదా కృష్ణ? ఈ రాకకై ఎదురు చూసే ఈ అమ్మకు దర్శనం ఇవ్వవా స్వామి? దేవి, లక్ష్మి, ఎక్కడున్నావు దేవి? అమ్మా, ఎవరు నాయనా నీవు? చూడగా చూడగా మా కన్నయ్యలాగే ఉన్నావు. నీలిమేఘ శ్యామరూపం, అదే సౌందర్యం. ఆ దెబ్బేమిటి నాయనా? ఆకలి దప్పులకు అల్లాడుతున్న నాకు ఒక గోవు పాలివ్వబోతే ఆ పశువుల కాపరి దానిని అయ్యో పాప, ఆకలి అన్నావుగా, ఇప్పుడే తెస్తా ఉండు నాయనా. ప్లేట్. నీ పేరేమి నాయనా? ఆకలి అన్న నాకు అన్నం పెట్టి అమ్మవైనావు. నీవే ఏదొక పేరు పెట్టమ్మా. శ్రీనివాసుడు. చాలా బాగుందమ్మా. చూడు నాయనా, ఇది వరాహ క్షేత్రం. ఇకపై నీవు నా బిడ్డగా నాతో పాటు ఇక్కడే ఉండిపోవాలి. సరేనమ్మా, ఇక నేను వేటకు వెళ్ళొస్తాను. సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆన్ చేయాలి. ఆహా, ఏమిటి ప్రకృతి రమణీయట! మన అంతఃపురానికంటే ఇదే అందంగా ఉంది. ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అవునమ్మా. హలో హలో. రక్షించండి, రక్షించండి. హే గజరాజమా, తొలగు తొలగు. ఆమెకు ఎలాంటి ఆపద తలపెట్టకు. ప్రాణదాతకు నమస్కారాలు. నేను ఆకాశరాజు కూతురు పద్మావతి దేవిని. ప్రాణదాతను కాను దేవి, నీ ప్రాణేశ్వరును. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏనుగేది? పదండమ్మా, అంతఃపురానికి వెళ్దాం. చీకటి పడే వేళ అయినది. కాస్త ఆగండే. ఆ దివ్యమోహనమూర్తిని కనులారా చూడనివ్వండి. అతడు నేను వలసిన స్వామి వలన్నారు. ఉంటాడు ఉంటాడు. ఇంకాస్త ఆలస్యమైతే మా వీపులు కూడా మీ నాన్నగారి చేతిలో నల్లనయ్యలాగా నల్లగా వాచిపోతాయి. పదండమ్మా, పదండి. అమ్మా, అమ్మా. మరేమో నేను ఒక అమ్మాయిని చూశాను. ఆమెతో నా వివాహం చేయగలవా అమ్మా? తల్లికి బిడ్డ
వివాహం కన్నా పెద్ద పండుగ ఉంటుందా? ఎవరు నాయన అమ్మాయి? ఆకాశరాజు కూతురు పద్మావతీదేవి. ఆకాశరాజా, శ్రీనివాస, ముని పర్ణశాలలో ఉండే మనం రాజ సంబంధాలను ఆశించవచ్చా? మనం వారి ఐశ్వర్యానికి సరితూగలేము నాయన. నా మాట విను, ఈ వివాహం మనకు వద్దు. చేయలేకపోతే నేను ఆశ్రమం ఉండను, వెళ్ళిపోతాను. శ్రీనివాస ఆగు నాయన. శ్రీనివాస. శుక మహర్షులకు ప్రణామములు. ఋషివర్య, చూచితిరా మా శ్రీనివాసుని అలక రాచకన్యతో మనువు చేయమనుచు మారాము చేస్తున్నాడు. అది సాధ్యమయ్యే పనేనా స్వామి? అమ్మా వకుల, నీకొక దేవరహస్యం చెప్తాను విను. శ్రీనివాసుడు అన్న ఎవరనుకుంటున్నా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కృష్ణావతారపు కాలమున నువ్వు యశోదవు. ఈ కళ్యాణము నా చేతుల్లో జరగాలనుకున్న నీ కోరికను మన్నించు. కలియుగంలో జరిపించుకుంటాను అని నీకు వరం ఇచ్చాడు. ఇప్పుడు నీ కోరిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది. వేరు ఆలోచనలు చెయ్యకు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము జరిపించు. నీకు శుభం అవుతుంది. కావాలంటే నేను నీతో పాటు వస్తాను పద. సరే స్వామి, వెళ్దాం పదండి. శ్రీనివాస, శ్రీనివాస, ఎక్కడున్నావు నాయనా? అమ్మా చెప్పమ్మా. శ్రీనివాస, నీవు కోరిన కన్యను నీకిచ్చి వివాహం చేయడం నాకు ఇష్టమే. కానీ పిల్ల తల్లిదండ్రులు రాజమేలే రాజులే. నన్ను ఆ కోట లోపలికైనా రాణిస్తారా? ఆ కోటలోని పిల్లను మునుల ఆశ్రమానికి కాపురానికి పంపిస్తారంటావా? నాకేమో భయంగా ఉంది నాయనా. భయం వలదమ్మా, నువ్వు కాగల కార్యాన్ని తప్పక సాధించుకురాగలవు. ఏమో నాయనా, నీ మీద భారం వేసి వెళ్తున్నాను. అంతా నీవే చూసుకోవాలి. పదండి స్వామి, వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, మిగతా కథ ఎరకల సానిగా నేను ముందుకు నడిపిస్తాను కదా. సోది సోది చెబుతానమ్మ సోది, జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. సోది చెబుతానమ్మ సోది. ఓ సోదమ్మ ఇటురా. దండాలు మహారాజా, దండాలు దండాలు. నీ సోదాపి ముందు మా అమ్మాయి చేయి చూచి వరుడు ఎలాంటి వాడో చెప్పగలవా? చెబుతానదరా, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. సోది చెబుతానమ్మ సోది. సోదమ్మి నీ సోదాపి ముందు వరుణ్ విషయం చెప్పమ్మా. చెబుతానదరా, అమ్మాయిని పిలిపించు, తాంబూలం ఆయన మెప్పించుదరా. రాణి అదేదో చూడండి, పద్మావతిని పిలిపించండి. రాయో రానీరా, ఇటురా కూసో. చెయ్యి చాపు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు. ఓ ఆకాశరాజా, ఇనుకో ఇనుకో నా పలుకులు ఇనుకో. ఏడేడు లోకాలు ఏలటోడు, అమ్మాయికి మనసిచ్చినోడు, నీ కలుడుగా రాబోతున్నాడు దొరా. దేవదేవునికే మావగారయ్యే దృశ్యం నీకు పట్టబోతుంది దొరా. ఆశ్రమ నివాస అందగాడు దొరా నీ అల్లుడు. అంటే ఆశ్రమ నివాస చక్రవర్తి కాదా సోదమ్మి? మహారాజా, అంతఃపురంలో అపురూపంగా పెంచిన అమ్మాయిని అడవుల పాలు చేశారా ప్రభు? సోదమ్మి ఏమిటి నువ్వు చెప్పేది? జరిగేది చెప్పితి మహారాజా. చాలు చాలేవే నీ సోది. అపురూపంగా పెంచిన అమ్మాయిని అడవుల పాలు చేయమంటున్నావు? ఓ సోసి, 10 మార్లు మా అమ్మాయి అంటివే. పిల్లలు లేక అల్లాడిపోతే భూమి తల్లికి బిడ్డనిచ్చే తెచ్చి పెంచుకుంటివి. నీవేమైనా కంటివా, పాలిస్తివా? నీ బిడ్డ దేవుని సొత్తు. దేవుని సొత్తుని తిరిగి దేవునికే ఇచ్చేయాలా. ఈ విషయాలు నీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసునుదరా. నేను వెళ్ళిన మరిచ్చన్నం పిల్లగాని తల్లి వచ్చేను. నీ బిడ్డను తన బిడ్డకిమ్మని అడిగేను, మనో చేయమని కోరేను. మారు మాట్లాడక మనో ఒప్పు కదరా, నీకు అంతా మేలు జరిగను. వెళ్ళొస్తా తల్లే. మంచిది. మహారాజా, వరాహ ఆశ్రమం నుండి ఎవరో మీ దర్శనం కోసం వచ్చారు. అయితే ప్రవేశపెట్టండి. శుకమహర్షులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. ప్రభువులకు ప్రణామములు. మహారాజా, నా పేరు వకుల, వరాహస్వామి ఆశ్రమవాసిని. నా కొడుకైన శ్రీనివాసునకు నీ కూతురైన పద్మావతినిచ్చి కళ్యాణం జరిపించమని వచ్చాను. రండమ్మా రండి, ఇలా కూర్చోండి. ఈ కళ్యాణానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది దైవ నిర్ణయం. ఎవరక్కడ? ఆజ్ఞ ప్రభు. అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. పురోహితులను పిలిపించండి. బందుకోటికి కబురు పంపండి. చిత్తం ప్రభు.
అమ్మా వకుల, సుముహూర్తం నిర్ణయించి ఆహ్వానం పంపిస్తాం. బంధుమిత్ర సపరివారంగా కళ్యాణానికి తరలిరండి. మహదానందంగా ఉంది మహారాజా, తప్పక తరలి వస్తాం. మేము కూడా ఏర్పాట్లు చేసుకోవాలి కదా, మరి వెళ్ళి వస్తాం. మంచిది. శ్రీనివాస, శ్రీనివాస, ఎక్కడున్నావు నాయనా? నీకో శుభవార్త తెచ్చాను. అలకమాని తొందరగా రా నాయనా. ఏమిటమ్మా అది? శ్రీనివాస, నీవు కోరినట్లనే పద్మావతిని నీకు ఇచ్చి వివాహం చేయడం ఆకాశరాజు గారు ఒప్పుకున్నారు. కానీ ఏమిటమ్మా? ఏదైనా సందేహమా? సందేహం కాదు నాయనా, అవాంతరం. ఏమిటమ్మా అవాంతరం? ధనం, ధనం నాయన. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకపోతే కలవారితో సమానంగా వియ్యం ఎలా అందగలం? నారాయణ నారాయణ. నారద ఋషులకు ప్రణామములు. ఎందుకంత ఆలోచన? ఎందుకమ్మా అప్పు చేస్తే సరి? అప్పేమిటి స్వామి, ఆశ్రమవాసులం, మాకు అంత ధనం అప్పు ఎవరిస్తారు? శ్రీనివాస స్వామి, మీరు కుబేరుణ్ణి ప్రార్థించి అప్పుగా ధనం తీసుకొని కళ్యాణం కానిచ్చేయండి. ఆనక దానికి కలియుగాంతం వడ్డీ కడుతూ అసలు వడ్డీ తీర్చేయండి. అలాగే నారదా. కుబేరా, కుబేరా. చెప్పండి స్వామి. నా కళ్యాణం కోసం నాకు కొంత ధనం కావాలి కుబేరా. ఆ ధనాన్ని నువ్వు అప్పుగా ఇవ్వగలవా? సరే స్వామి, మీరు చెప్పినట్లుగానే ధనాన్ని అప్పుగా ఇస్తున్నాను. వడ్డీ కాసులవాడా గోవింద గోవింద, నారాయణ నారాయణ. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నారాయణ నారాయణ. స్వామి, మీరు భూదేవికి ఋషులకు మాటిచ్చారు కదా, ఆ వెంకటాచలంపై వెంకటేశ్వర స్వామిగా వెలుస్తానని. ఆ సమయం ఎప్పుడు స్వామి? ఆ సమయం ఆసన్నమైంది నారదా. నేను వెంకటాచల పర్వతంపై వెంకటేశ్వర స్వామిగా వెలుస్తాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే, చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే, మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటరమణ గోవింద గో